నేను చెప్పబోయే మ్యారేజ్ కాంబినేషన్స్ మీకు అర్థం కావటం కోసం మొదటగా మీ యొక్క మ్యారేజ్ డేట్ని ఎలా రాసుకోవాలో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 15/2/2017 మ్యారేజ్ డేట్ అనుకోండి. దీని కాంబినేషన్ ఎలా చూస్తామంటే 15/2/2017 ఈ మొత్తం కూడుకుంటాం. 6, 2, 8, 10, 11, 18 ఇవన్నీ సింగిల్ చేస్తాం. 6, 2, 1, 9 ఈ మొదటి దాన్ని రూలింగ్ నెంబర్ అంటారు, రెండవ దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఈ కాంబినేషన్ని 6, 9 కాంబినేషన్ అంటారు. అంటే వీరి వివాహం 6, 9 కాంబినేషన్లో జరిగింది. అలాగే రూలింగ్ నెంబర్ 6 ఉంది, డెస్టినీ నెంబర్ 9 ఉంది. ఇలా మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాను. 1, 5 కాంబినేషన్లో కనుక మీకు వివాహం జరిగినట్లయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడు వివాదాలు ఉంటాయి. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా గండాలు సంభవిస్తాయి. అంటే అగ్నిగండం కానీ జలగండం కానీ అలాంటివి సంభవిస్తాయి. 2, 5 కాంబినేషన్లో వివాహం జరిగితే నీటి గండం ఉంటుంది. అలాగే ప్రమాదాల్లో మృత్యువాత పడటం ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి పిల్లలు కలగకపోవటం కానీ లేదా అప్రయోజకులైన పిల్లలు కలగటం కానీ ఉంటుంది. అలాగే దంపతుల మధ్య విభేదాలు రావటాలు, ఆకస్మిక ప్రమాదాలు జరగటం కూడా సంభవిస్తుంది. అదే మ్యారేజ్ డేట్ కాంబినేషన్ 2, 9 అయితే అప్పులు ఎక్కువ అవ్వటం, ప్రతి పనికి కోపం రావటం, ఆర్థికంగా ఖర్చులు పెరగటం జరుగుతుంది. మ్యారేజ్ డేట్ కాంబినేషన్ 3, 8లో జరిగితే పెళ్ళైన సంవత్సరంలోపే విడాకులు తీసుకోవడం సంభవిస్తుంది. మ్యారేజ్ డేట్ కాంబినేషన్ కనుక 4, 5 ఉంటే ఆత్మహత్య సదృశ్యం, విడిపోవడం, రెండో పెళ్లి చేసుకోవటం, అలాగే భార్య అంతకు ముందు ఉన్న ప్రేమ వ్యవహారంలో ఆ ప్రేమికుడితో పరిచయం పెంచుకోవడం, అది తెలిసి తను సూసైడ్ చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అదే మ్యారేజ్ డేట్ కాంబినేషన్ కనుక 5, 4 అయితే భర్త భార్య బిడ్డలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే కాంబినేషన్ 5, 8 అయితే భార్య తనకు ఇంతకు ముందు ఉన్నటువంటి లవర్తో వెళ్ళిపోవడం కానీ లేదా ఇంకొకరిని మరలా పునర్వివాహం చేసుకోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇంకొకరిని పునర్వివాహం చేసుకోవడం అంటే ఇతనితో విడిపోవటం కానీ లేదా ఇతనికి ఆరోగ్యం చెడిపోవటం కానీ లేదా ఇతను పూర్తిగా చనిపోవటం కానీ జరుగుతుందని అర్థం. కాంబినేషన్ కనుక 6, 3 అయితే వ్యాపారంలో నష్టాలు జరుగుతుంటాయి. అప్పులు, వ్యసనాలు, మోసగింపబడటాలు మొదలగు విషయాలకు లోనవుతుంటారు. అలాగే భార్య వేరే తన ఇంతకు ముందున్న పరిచయాలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం జరుగుతుంది. అదే మ్యారేజ్ డేట్ కనుక 7, 4 కాంబినేషన్లో అయితే అసంతృప్తికరమైన వైవాహిక జీవితంతో గడపటం, మానసిక లోపం, విడాకులు సంభవించడం జరుగుతుంది. అదే మ్యారేజ్ డేట్ కాంబినేషన్ 7, 8 అయితే సంతానము లేకపోవటం, అలాగే గర్భాశయ వ్యాధులు సంభవించటం, అలాగే ధన నష్టము, ఇంకా అవమానాలు ఫాలో అవుతుంటారు. అదే కాంబినేషన్ 8, 2 అయితే ఆర్థిక సమస్యలతో వృత్తిలో అస్థిరత్వం ఉండటం, అసంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. అదే 8, 5 అయితే భార్యా పిల్లలతో ఎడబాటు అవుతుంది భర్తకి. అదే 8, 8 అయితే విడాకులు సంభవించడం కానీ లేదా వైధవ్యం కానీ లేదా మనస్పర్ధలు రావడం కానీ. 9, 5 అయితే సంతానం ఆలస్యంగా పొందటం, అసలు సంతానం లేకపోవడం, స్త్రీలకి గర్భకోశ సంబంధమైన లోపాలు ఉండటం జరుగుతుంది. అదే కాంబినేషన్ 9, 8 అయితే విడాకులు తీసుకోవటం, భార్యకు మరో వివాహం ఉండటం, అలాగే ఒకవేళ విడిపోకుండా ఉంటే భార్య తనకు ముందున్న పరిచయంతో సంబంధం పెట్టుకోవటం లేదా భర్త ఈ భార్యకు సవతి పోరు కల్పించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం డేంజరస్ కనుక వివాహ తేదీలుంటే ఇలా ఉంటుంది. అలాగే ఏ తేదీలో జన్మించిన వారైనా డెస్టినీ 2, 4, 5, 7, 8 వచ్చే రోజుల్లో వివాహం చేయకూడదు. ఏమవుతుంది అలా చేస్తే అంటే 4 డెస్టినీ ఉన్నప్పుడు కానీ 4 రూలింగ్ ఉన్నప్పుడు కానీ వివాహం జరిగితే ఇరువురు మధ్య ద్వేషం, భిన్నాభిప్రాయాలతో కీచులాట, వైద్య ఖర్చులు పెరగటం, మనసులో నిరంతర పోరాటాలు సంభవించటం. అదే డెస్టినీ కానీ రూలింగ్ కానీ 5 ఉన్నప్పుడు పెళ్లి జరిగితే పలుకుపడి తగ్గటం, దుఃఖపూరితమైన సంఘటనలు సంభవించటం, జీవితం అంతా శూన్యంగా ఉండటం సంభవిస్తుంది.
అదే 8 డెస్టినీ కానీ రూలింగ్ కానీ ఉన్నప్పుడు కనుక జరిగితే పెళ్ళి కష్టాలు, సంపద తరుగుదల, అనుకోని ప్రమాదాలు, విడిపోటాలు, కీర్తికి భంగం కలగటాలు, జీవితం నిందుల పాలవటం. సో రూలింగ్ నెంబర్ కూడా మనం 2, 4, 5, 7, 8 రాకుండా చూసుకోవటం మంచిది. అందరికీ మంచిది కావు అవి కూడా. ఇక రూలింగ్ డెస్టినీ సేమ్ ఉంటే పరిస్థితి ఏంటి అంటే రూలింగ్ 1 డెస్టినీ 1 అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యారేజ్ డేట్ విషయంలో అంటే 1 1 కాంబినేషన్లో పుట్టిన వారు డెస్టినీ నెంబర్ 4 5 7 8 రాకూడదు. 2 2 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు మ్యారేజీ డేట్ యొక్క డెస్టినీ 2 4 5 8 9 రాకూడదు. 3 3 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు డెస్టినీ 4 5 6 8లో వివాహం చేసుకోకూడదు. 4 4 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు డెస్టినీ 4 5 8 వచ్చే వివాహ తేదీల్లో మ్యారేజ్ చేసుకోకూడదు. 5 5 కాంబినేషన్ పుట్టిన వాళ్ళు కూడా పైలాగే 4 4 లాగే. ఇక 6 6 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు డెస్టినీ నెంబర్ 3 4 5 8 వచ్చే డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు. ఇక 7 7 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు డెస్టినీ నెంబర్ 4 5 7 8 వచ్చే కాంబినేషన్లో వివాహం చేసుకోకూడదు. 8 8 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు డెస్టినీ నెంబర్ 4 5 8 వచ్చే డేట్లో వివాహం చేసుకోకూడదు. అలాగే 9 9 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు డెస్టినీ నెంబర్ 2 4 5 8 వచ్చేటువంటి తేదీల్లో వివాహము తీసుకోకూడదు. ఇంతకంటే బెటర్ ఏంటంటే అసలు రూలింగ్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ 2 4 5 7 8 వచ్చే రోజులలో వివాహం చేసుకోకూడదు ఎవరైనా. ఇది అండి, ఇది కూడా మనం దీంట్లో చూసుకోవాలి. దాన్ని బట్టే మన యొక్క కెరీర్ కూడా ఉంటుంది. ఓకే అండి, చూశారు కదా, ఇది ఒక పర్సన్కి పిల్లలు పుట్టడం ద్వారా కూడా అతనికి మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనే విషయాన్ని మీకు కొంతవరకు వివరించడానికి ప్రయత్నం చేశాను.